తెలుగుదేశం పార్టీ పెట్టింది నందమూరి తారక రామారావు. ఆయన కేవలం 9 నెలలలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తెలుగుదేశం ఈ రోజుకి పటిష్టంగా ఉండేలా దిట్టమైన పునాది వేసింది మాత్రం ఎన్టీఆర్ అని చెప్పక తప్పదు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయనను గద్దె దించేసిన తర్వాత టీడీపీ అధినేతగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. అయితే హరికృష్ణ టీడీపీలో కీలకమవుతారని కొత్తల్లో అందరూ భావించారు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాకుండానే రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ 6 నెలలలోగా ఎమ్మెల్యే కాకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సొచ్చింది. తీరా ఎమ్మెల్యేగా నెగ్గాక మళ్లీ ఆ మంత్రి పదవి దక్కలేదు. ఆ విధంగా హరికృష్ణ టీడీపీకి దూరమయ్యారు. ఇక 2009 ఎన్నికల వేళ తిరిగి కలిసి రాజ్యసభ మెంబర్గా కూడా ఆయన విభజన ఉద్యమంలో రాజీనామా చేశారు. ఇక ఆయన 2018లో మరణించిన సమయానికి పార్టీలో అసలు లేరనే చెప్పాలి. ఇక విభజన అనంతరం ఏపీలో 2014లో హిందూపురం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారిగా బాలయ్య గెలిచారు. అప్పట్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. తప్పనిసరిగా ఆయన మంత్రి అవుతారు అనుకుంటే ఆ ఛాన్స్ దక్కలేదు. అయితే 2017లో మాత్రం నారా లోకేష్ ఎమ్మెల్సీగా నెగ్గి మంత్రి అయిపోయారు. దీంతో బాలయ్యకు మంత్రియోగం లేనట్లే అని అంతా అనుకున్నారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో బాలయ్య జగన్ ప్రభంజనం తట్టుకుని మరీ గెలిచారు. ఇక 2024లో మూడవసారి గెలిచారు. మళ్లీ మంత్రి పదవి ఆయనకు దక్కుతుందని అనుకున్నా అది జరగలేదు. మొత్తానికి బాలయ్య మనసులో ఏముందో తెలియదు. కానీ అభిమానులు మాత్రం ఈ విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే ఇదే ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేలు అయిన ఎంతో మంది మంత్రి పదవును అందుకున్నారు. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి హరికృష్ణ, బాలకృష్ణ ఇద్దరూ ఎంతో కష్టపడి పనిచేశారు. హరికృష్ణ ఎన్టీఆర్ చైతన్య రథం సారథిగా తీవ్రంగా శ్రమించి ఉమ్మడి ఏపీ అంతటా తిరిగితే, బాలయ్య ఎన్నికల ప్రచారం కోసం ప్రతిసారి డేట్స్ కేటాయించి మరీ జనంలోకి వచ్చేవారు. అలా 1987లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ సమక్షంలోనే బాలయ్య ఇచ్చిన స్పీచ్ కి ముగ్ధుడైన పెద్దాయన బాలయ్యే తన రాజకీయ వారసుడు అని ప్రకటించారు కూడా. మరోవైపు టీడీపీలో బాలయ్య చురుకుగా ఉండటంతో ఆయన సినిమాల మీద కూడా దాని ప్రభావం పడింది. ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు టీడీపీ మీద వ్యతిరేకతతో ఆయన సినిమాలు చూసేవారు కాదు. అయితే ఇంత చేసినా, ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టినా కూడా ఇప్పటికీ బాలయ్య మంత్రి కాలేకపోయారు. ఇక తాజాగా అసెంబ్లీలో ఆయన చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తప్పు. దానిని ఎవరూ సమర్థించరు. కానీ అదే సమయంలో వాటికి దారితీసిన పరిణామాల మీద కూడా చర్చించాలి కదా అని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. కొన్ని ఛానల్స్ లో బాలయ్య మీద యాంటీగా విశ్లేషణాత్మక కథనాలు ప్రసారం చేయడం పట్ల బాలయ్య ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. బాలయ్య సినిమాల్లో ఉంటూ రాజకీయంగా పెద్దగా ఫోకస్ పెట్టలేదని, ఆయనే కోరుకుంటే ఇప్పటికే మంత్రి అయ్యేవారు కాదా అని బాలయ్య అభిమానులు ప్రశ్నిస్తున్నారు. నందమూరి కుటుంబంలో ఆయన ఒక్కడే కదా పార్టీలో ఉన్నది అని ఎత్తి చూపిస్తున్నారు. ఈ రకమైన కథనాల ద్వారా చిచ్చురేపి ఉన్న ఆ చిన్న నందమూరి బంధాన్ని కూడా టీడీపీకి లేకుండా చేసే ప్రయత్నమా అని బాలయ్య ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే బాలయ్య వల్లే నందమూరి ఫ్యామిలీ పాలిటిక్స్ టీడీపీలో సాగుతున్నాయి. అసెంబ్లీ ఎపిసోడ్ చల్లారినా కూడా మళ్లీ తట్టిలేపి టీడీపీ అనుకూల మీడియా బాలయ్యకు వ్యతిరేకంగా విశ్లేషణలు చేయడంతో ఇవి ఏ వైపు దారితీస్తాయన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. అయితే బాలయ్య మాత్రం ఈ విషయంలో బ్రో ఐ డోంట్ కేర్ అంటున్నారు.